ఎప్పుడైతే మనం వెలుగులోనికి వచ్చామో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అవి ఏంటి అంటే, మనము ఏర్పరచబడిన వంశం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు. ఎందుకు అంటే ఆయన స్తుతులు లేదా ఆయన స్తోత్రమును ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ప్రతిష్ఠిత జనముగా ఉన్నాం. వీఆర్ డెడికేటెడ్ టు గాడ్. గాడ్ హస్ చోజన్ us. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అనే మాట. లోకంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్. నీ కులాన్ని బట్టి నేను తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు. నీ స్థాయిని బట్టి, నీ అంతస్తుని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ రూపాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకేదైతే లేదో దాన్నే చూసి ప్రజల్ని నిందిస్తారు, అవమానిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతున్నాను.